హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కంటిన్యూస్ టెన్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది దేన్ని సూచిస్తుందంటే ద యాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రజెంట్, ఇన్ ప్రోగ్రెస్, రైట్ నౌ. సింపుల్ గా ఒకటే మాటలో చెప్పాలంటే ఇన్ ప్రోగ్రెస్, రైట్ నౌ. ఏవైతే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయో, మనం మాట్లాడుకునే టైంలో, అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఏదైతే జరుగుతూ ఉందో దాన్నే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అంటే ఇది మనం టైం లైన్ చూసుకుంటే మన ముందు ఉన్నదంతా కూడా ఫ్యూచర్ అయింది, మన వెనుకున్నదంతా కూడా పాస్ట్ అవుతుంది. మనం ఎక్కడైతే ఉన్నామో నిలబడి మన పాయింట్, మన సెంటర్ పాయింట్, అదే మన ప్రజెంట్. ఓకే, ఈ లైన్ అనేది ఇలా మూవ్ అవుతూ వెళ్తుంటది అనమాట. ఇది జరిగే కొద్దీ ఇది పాస్ట్ అవుతూ ఉంటుంది, ఇది ముందున్నది ఫ్యూచర్ అవుతూ ఉంటుంది. సో ఇది లైన్ అన్నమాట, టైం లైన్. ఇది టైం లైన్ మీద మనకున్నటువంటి స్పేస్ జస్ట్ ఫ్యూ సెకండ్స్. ఓకే, ఫ్యూ సెకండ్స్. అది అలా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా అది అంతే. ఇక ఆ లైన్ అలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మూవ్ అయ్యేదే ఏదైతే మనం మూవ్ అవుతూ ఉన్నామో అదే మన ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం. అంటే యాక్షన్స్ విచ్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రైట్ నౌ. ఎస్, వెరీ సింపుల్ స్ట్రక్చర్. దీన్ని మనం సింపుల్ గా చెప్పుకుంటే దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆర్ దీంట్లో ఉండేటువంటి యాడ్వర్బ్స్ ఏంటి, మనం ఐడెంటిఫై చేయడానికి వచ్చేటువంటి యాడ్వర్బ్స్ ఏంటి అంటే ఎక్కువగా మనకి నౌ, రైట్ నౌ, these days, at present, ఇలాంటి వర్డ్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఈ వర్డ్స్ కనుక మనకి కనపడినాయి అంటే మోస్ట్లీ అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వర్బ్ ఏ విధంగా ఉండాలి అంటే ఇగో ఇలా ఉండాలి. ఫామ్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, am, are plus V4, verb 4 ing form ఉండాలి ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే మనకి ఇక్కడ ఈజ్ ఉంది, am ఉంది, are ఉంది. సో మోస్ట్లీ ఐ తోటి స్టార్ట్ చేస్తాం. ఐ వచ్చినప్పుడు మనం ఐ ఆమ్ టీచింగ్ గ్రామర్ నౌ. నేను ప్రస్తుతం గ్రామర్ టీచ్ చేస్తూ ఉన్నాను అని వస్తాను. ఐ యామ్ ప్లస్ టీచింగ్. అలాగే ఈస్ తో తీసుకుంటే థర్డ్ పర్సన్ సింగులర్స్, హీ షీ ఇట్ ఉంటాయి కదా, హీ షీ ఇట్ అండ్ ఆల్ ద సింగులర్ నౌన్స్, వీటన్నిటి థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. సో అవి వచ్చినప్పుడు ఈస్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈస్ వర్కింగ్ ఇన్ an ఆఫీస్. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు కూడా షార్ట్ స్పాన్. ప్రస్తుతం, నువ్వు ప్రస్తుతం ఏం చేస్తున్నావు అని అడిగితే మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాలి. సో మామూలుగా నువ్వు కొన్ని సంవత్సరాల నుండి ఏం చేస్తూ ఉన్నావు అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అది ఎన్ని కార్డ్స్ ఇస్తాను చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి డిఫరెన్స్ అనేది చాలా ఉందన్నమాట. ఎప్పుడైనా ఒక యాక్షన్ పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికి కూడా జరుగుతుంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే ప్రస్తుతం మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఓకే, సరే. సో షీ ఈస్ వర్కింగ్ ఇన్ an ఆఫీస్ at present. These days children are playing indoor games. అట్లా వస్తుంది అన్నమాట. ఇది మనం చూసుకోవాలి. తర్వాత ఆర్, ఆర్ అనేది ప్లూరల్ కి ఉపయోగిస్తాం. అది మేబీ we are, you are and they are. Not only that pronouns but also for some other plural nouns, students, people, ఇట్లాంటివి అన్నమాట. Students are playing in the ground right now. Students are playing in the ground right now. So ఇది మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది ప్రెసెంట్
కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించి. ప్రెసెంట్ కంటిన్యూస్ దీనికి నెగటివ్ యాడ్ చేయడం ఏం లేదు, సింపుల్ గా దీనికి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఐ ఆమ్ నాట్ టీచింగ్ గ్రామర్ నౌ, లేదా షీ ఈస్ నాట్ వర్కింగ్ in an office at present, or they are not playing in the ground right now. అట్లా చెప్పుకోవచ్చు, సింపుల్ గా నాట్ యాడ్ చేయొచ్చు దానికి. అట్లా అది పెద్ద కష్టమేం కాదు కాబట్టి నేను దాని గురించి స్ట్రెస్ చేయట్లేదు. అలాగే మరికొన్ని క్లూస్ కూడా ఉన్నాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఐడెంటిఫై చేయడానికి. అవేంటి అంటే, ఏదైనా ఒక సెంటెన్స్ కు ముందు ఇలా లుక్ అని ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చాడంటే దాని తర్వాత వచ్చేటువంటి సెంటెన్స్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. దే ఆర్ రన్నింగ్. లుక్, దే ఆర్ రన్నింగ్. చూడు, వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు అంటే ఏదో సమ్ ఆశ్చర్య కలిగించే విషయం అన్నమాట. ఓకే, అంటే కుంటోళ్ళు గుడ్డోళ్ళు రన్నింగ్ చేస్తూ ఉంటే లుక్, దే ఆర్ రన్నింగ్. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా వస్తుంది, లిసన్, someone is crying. In the room. చూడు, విను, ఎవరు ఏడుస్తున్నారు రూమ్ లో. అంటే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఉన్నటువంటి వర్డ్స్ వచ్చినాయి అంటే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లో, దానికి ఫాలోయింగ్ వచ్చేటువంటి సెంటెన్స్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అలాగే ఇంకో టైప్ ఆఫ్ ఉంది, అదేంటంటే ఏదైనా ఒక సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ తో వస్తే డోంట్ డిస్టర్బ్, don't disturb me, I am doing my homework. ఇలా ఈ don't disturb me or don't touch him, don't touch it, ఇట్లా ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చిందంటే దాని పక్కన వచ్చేటువంటి సెంటెన్స్ కూడా ఎప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. సో ఇక్కడ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ మనం చెప్పుకున్నాం. అవేంటి, ఏదైనా ఒక యాక్షన్ ప్రస్తుతం జరుగుతూ ఉంటే ఈ యాడ్వర్బ్స్ కనుక ఉంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఇలా ఎక్స్క్లమేటరీ వర్డ్ తోటి స్టార్ట్ అయిందంటే అది దాని తర్వాత వచ్చే సెంటెన్స్ ఎప్పుడు కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. అలాగే ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ డోంట్ డిస్టర్బ్ హిమ్ ఆర్ డోంట్ టచ్ మీ ఆర్ డోంట్ వెయిట్ హియర్, ఇట్లాంటివి వస్తే దాని తర్వాత వచ్చినటువంటి సెంటెన్స్ కూడా మాక్సిమం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటాయి. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. కావాలంటే వీడియో పాస్ చేసుకొని ఒకసారి దాన్ని రాసుకోండి నోట్స్. ఓకే, నెక్స్ట్ మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏం లేదు, పాస్ట్ లో ఒక పర్టికులర్ టైంలో అది అలా జరుగుతూ ఉంది అని ఇప్పుడు నువ్వు చెప్పడం అనమాట. అంటే నిన్న నువ్వు ఎవరింటికో వెళ్ళావు, వెళ్ళినప్పుడు వాడు నిద్రపోతున్నాడు లేదా ఏదో తింటూ ఉన్నాడు అని చెప్పాలన్నమాట. అయితే వాడు ఎప్పుడు తింటున్నాడు, ఇప్పుడు తింటున్నాడా, అప్పుడు తింటున్నాడు అని ఇప్పుడు చెబుతున్నావు అనమాట. ఓకే, అంటే పాస్ట్ లో ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని నువ్వు చెప్పడం అనమాట. నిన్న నేను వెళ్ళేసరికి మా తమ్ముడు నిద్రపోతూ ఉన్నాడు, నిన్న నేను గ్రౌండ్కి వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ ఆట ఆడుతూ ఉన్నారు. ఓకే, నేను వాడిని చూసినప్పుడు వాడు డాన్స్ చేస్తూ ఉన్నాడు, నేను పాట పాడుతూ ఉంటే మా తమ్ముడు డాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడా కాదు, పాస్ట్ లో. నిన్న నేను పాట పాడుతూ ఉంటే మా తమ్ముడు డాన్స్ చేస్తూ ఉన్నాడు, నేను హోంవర్క్ రాసుకుంటూ ఉంటే మా తమ్ముడు నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లు. పాస్ట్ లో జరిగినటువంటి ఒక యాక్షన్ ని అంటే అది కంటిన్యూస్ యాక్షన్ ని ఇప్పుడు జరుగుతున్నట్టుగా చెప్పడం అనమాట. సో దీనికి మెయిన్ గా మనకి యాడ్వర్బ్స్ ఆర్ క్లూస్, అంటే ఇవి యాడ్వర్బ్స్ అనలేము, కంజంక్షన్స్ అంటాము దీన్ని. ఓకే, వీటిని అందుకే మనకి నేను క్లూస్ అంటున్నాను. వెన్ ఆర్ వైల్ అనేటువంటి వర్డ్స్ వచ్చి ఒక పాస్ట్ యాడ్వర్బ్ కూడా ఉంటుంది అనమాట. ఒక పాస్ట్ యాడ్వర్బ్ కూడా ఉంటుంది. అంటే సో ఎస్టర్డేనో, లాస్ట్ వీక్ అనో, లాస్ట్ మంత్ అనో, లాస్ట్ సండే అనో ఏదో ఒకటి పాస్ట్ యాడ్వర్బ్ అనేది ఇండికేషన్ అనేది ఉంటుంది. అప్పుడే మనకు అది పాస్ట్ అని తెలుస్తుంది. ఎలా, స్ట్రక్చర్ ఏంటి, ఆర్ ద ఫామ్
structure of the form is subject plus was or were plus before plus object. ఇక్కడ చూడండి was or were. యాక్చువల్ గా ఏంటంటే is కి am కి పాస్ట్ ఫామ్ ఏంటంటే was. అలాగే are కి పాస్ట్ ఫామ్ were. ఓకే, అంటే చాలా మందిని దే వేర్ గోయింగ్ అని చదువుతుంటారు, తప్పు, ప్లీజ్ అలా ప్రొనౌన్స్ చేయొద్దు. దే వేర్ కాదు, అది దే వర్. అంటే వర్ అని కూడా అనకూడదు, యాక్చువల్గా చెప్పాలంటే దే వర్. కానీ మన అంత పాలిష్ లాంగ్వేజ్ అవసరం లేదు, దే వర్ అంటే చాలు, కానీ వేర్ అని మాత్రం అనకండి. ఓకే, ఎస్, ఇది పాస్ట్ టెన్స్ అన్నమాట. ఇంకి మోస్ట్లీ వెన్ వచ్చిందంటే వెన్ తర్వాత వచ్చేటువంటి సెంటెన్స్ సింపుల్ పాస్ట్ లో ఉంటుంది, దాని ఫాలోడ్ బై పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది. వైల్ వచ్చిందంటే కంపల్సరీగా పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. ఓకే, దాని తర్వాత మనం ఏదైనా రాసుకోవచ్చు, అంటే ఏదైనా అంటే పాస్ట్, సింపుల్ పాస్ట్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం when I saw him, he was singing. నేను వాడిని చూసినప్పుడు వాడు పాట పాడుతూ ఉన్నాడు, సింగింగ్ సాంగ్స్ అనుకోండి, he was singing songs. లేదా when we observed them, they were playing cricket. మేము అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు అని చెప్తాం అన్నమాట. అదే వెన్ చెప్పాను కదా, వెన్ వచ్చిందంటే దాని పక్కన ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ వస్తుంది అని చెప్పాను. అదే వైల్ ఎప్పుడు వస్తుందంటే కంటిన్యూస్ టెన్స్ తోటి కనెక్ట్ అయి వస్తుంది. వైల్ ఐ వాజ్ going to market, నేను మార్కెట్కి వెళ్తూ ఉండగా I saw an accident, నేను ఒక యాక్సిడెంట్ చూశాను అని చెప్తాం అన్నమాట. I saw an accident. While తర్వాత was going అని వచ్చింది. While I was going to market, I saw an accident. At the same time, while I was writing homework, my bro was playing chess. My bro was playing chess. అంటే ఏం లేదు, మనం ఇప్పుడుండి ఎక్కడో పాస్ట్ లో జరిగినటువంటి ఒక యాక్షన్ ని మనం డిస్కస్ చేసుకోవటం. ఇక్కడ ఈ పర్టికులర్ ఇదంతా పాస్ట్ అనుకున్నాం కదా, ఇక్కడ ఉన్నాం మనం, పాస్ట్ లో ఒక యాక్షన్ జరిగింది అని చెప్పటం అన్నమాట. అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది మెయిన్ గా మనకున్నటువంటి పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అన్నమాట. నోట్స్ కావాలంటే రాసుకోండి. నెక్స్ట్ మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నట్టు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇమాజినరీ. అంటే ఏ ఫ్యూచర్ యాక్షన్ అయినా సరే అది ఇమాజినరీ యాక్షనే. ఏ ఫ్యూచర్ యాక్షన్ అయినా సరే ఇమాజినరీ యాక్షనే, అది జరుగుద్ది అని మనం అనుకుంటాం అంతే. ఓకే, అంటే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ దేని గురించి చెప్తుందంటే ఫ్యూచర్ లో ఓ పర్టికులర్ టైంకి ఇది ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్తే దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో ఇది పర్టికులర్ గా ఈ టైంకి జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, రేపు సండే అనుకోండి, ఓకే, మనం క్రికెట్ ఆడటానికి ప్లాన్ చేసుకున్నాం. ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో బై దిస్ టైం. రేపు ఈ టైంకి నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను. లేదా మీ డాడీ మీకు ఎక్కడ ఊరెళ్ళి వస్తున్నారు అనుకోండి, రేపు ఈ టైంకి మా డాడీ వస్తూ ఉంటారు, రేపు ఈ టైంకి మేము అటు ఊరు వెళ్తూ ఉంటాం. ఇదన్నీ ఏంటి? ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్స్.
ఫ్యూచర్లో జరగాల్సినటువంటి యాక్షన్ని ఇప్పుడు ఊహించుకొని అవి జరుగుతున్నట్టుగా ఊహించుకోవటం స్వయ కల్పన. ఓకే, ఊహల్లో ఉండటం అనమాట. అదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అంటే దీనికి ఎక్కువగా క్లూ ఆర్ యాడ్వర్బ్ అనొచ్చు. దీన్ని కూడా ఏంటి అంటే బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ టుమారో అనేది ఎక్కువగా మనకు వచ్చేటువంటి వర్డ్. ఇది వచ్చిందంటే అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. దీనికి స్ట్రక్చర్ ఆఫ్ ద ఫామ్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ will or shall plus be plus V4 plus object. Subject plus will or shall be గుర్తుపెట్టుకోండి ప్లస్ V4 అంటే ఇంగ్ ఫామ్. అంటే ఎగ్జాంపుల్ I shall be playing chess or playing cricket tomorrow by this time, లేదా by this time tomorrow ఎట్లా అని రాసుకోవచ్చు. tomorrow by this time అంటే మనం ఎక్కడున్నాం, మనం ఏ యాక్షన్ గురించి ఆలోచిస్తున్నాం, ఇదిగో ఇక్కడ జరగాల్సినటువంటి యాక్షన్ గురించి తెలుసుకుంటాం. అంటే రేపు లేదా ఎల్లుండి లేదా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ జరిగే దాని గురించి రేపు ఆ టైంకి పర్టికులర్ టైంకి ఇలా జరుగుతూ ఉంటుంది అని ఊహించుకుంటూ ఉంటే ఈ పర్టికులర్ యాక్షన్ని అదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే we shall be going to Hyderabad by this time tomorrow. See, we shall be going to Hyderabad by this time tomorrow. రేపు ఈ టైం కల్లా మేము హైదరాబాద్ వెళ్తూ ఉంటాం. లేదా బై దిస్ టైం నెక్స్ట్ వీక్ అనుకుంటా, అన్ని టుమారో అనుకో. బై దిస్ టైం నెక్స్ట్ వీక్ ఆర్ బై దిస్ టైం నెక్స్ట్ సండే, బై దిస్ టైం నెక్స్ట్ మండే ఏదైనా అనుకోవచ్చు అనమాట. సో ఇది కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో కంపల్సరీగా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. So please like the video and subscribe. Thank you.